హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితేజ్ బ్లాగ్స్. ఇక్కడైతే ఈరోజు సేమియా ఉప్మా అయితే చూపిస్తున్నాను. చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక గ్లాస్ సేమియా అయితే తీసుకున్నానండి. అవి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకొని అయితే ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి. తొందరగా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. చూసి వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వేయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే వేసుకోండి. నేనైతే ఇక్కడ వేయలేదు, ఇంట్లో అయిపోయింది. క్యారెట్, బీన్స్ మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉన్నా వేసుకోవచ్చు. వేసుకొని అవి బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ సేమియాకైతే 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా మెత్తగా కొంచెము ఉండాలంటే 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి. 1.5 అయితే బాగా పొడి పొడిగా బాగా వస్తుంది సేమియా, మంచిగా ఉడికిపోతుంది కూడా. అవి ఫ్రై అవ్వడానికైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత వాటర్ వేసుకొని అవి ఒక బాయిల్ అయితే రావాలి. బాయిలింగ్ వచ్చిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అయితే అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా వాటర్ అయిపోతాయి, ఉడకదు సేమియా. మీడియం ఫ్లేమ్లో అయితే బాగా ఉడికిపోతుంది. నీళ్ళన్నీ కొంచెం ఇంకిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మన ఉప్మా అయితే కొంచెం పొడి పొడిగా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా చేసుకొని అయితే చెప్పండి ఎలా వచ్చిందో. ఆల్మోస్ట్ అందరూ ఇలాగే చేస్తారు. చేయకపోతే ఒకవేళ ట్రై చేసి చెప్పండి. అలాగే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్.